దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఖచ్చితంగా దేవుడు నిన్నైతే గుర్తిస్తాడు. కుండను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ అది మట్టిగా ఉంటుంది. మట్టిగా ఉన్నప్పుడు దాని మీద మనం ఉమ్ముతాము, తొక్కుతాము, ఏంటంటూ చేసేస్తాం, 1 or 2 కూడా చేసేస్తాం, ఇంకా ఏమైనా చేస్తాం. దాన్ని మనం అంత ఆలోచించాం కూడా. అయితే ఆ మట్టి కూడా ఒకసారి మొరపెడుతుందేమో, అయ్యా సమస్త కల్మషం నా మీద పడుతున్నాయా, నేను భరించలేనయ్యా, నన్ను లేవనెత్తవా అని అడిగి ఉంటుంది. అప్పుడు దేవుడు దాన్ని చేతిలోకి తీసుకుని నిన్ను ఏ విధంగా లేవనెత్తమంటావు అని అడిగినప్పుడు, నాదేముందయ్యా, నేను మట్టిని, నువ్వు ఏ స్థితిలోకి నన్ను లేవనెత్తుతావో ఆ స్థితిలో నన్ను లేవనెత్తి, నువ్వు నా స్థితిని మారుస్తున్నప్పుడు నేను అనుకుంటాను నూతనంగా మార్చబడుతున్నాను అని సంతోషిస్తాను. ఇప్పుడు నువ్వు ఎలా కావాలంటే అలా నిర్మించు అని నేను నీకు సమర్పించుకుంటున్నాయా అని చెప్పింది. ఇంకా దేవుడు ఆ మట్టి దేవునికి సమర్పించుకుంది కాబట్టి ఆయనకి ఇష్టమైన రూపంలోకి అంటే కుండగా మారుస్తారు. దాన్ని పట్టించుకొని వారి మంది దేవుడు వారికే ఉపయోగకరంగా దాన్ని లేవనెత్తుతాడు. నీ జీవితంలో కూడా ఎవరు నిన్ను పట్టించుకోకపోవచ్చు, ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను అటువంటి వారి ముందే నిన్ను ఉపయోగకరంగా నువ్వేంటో వారు గ్రహించే విధంగా చేస్తాడు. అయితే ఎప్పుడు అలా జరుగుతుంది? నీ జీవితాన్ని క్రీస్తుకు అనుకూలంగా మార్చినప్పుడు మాత్రమే గొప్ప కార్యాలు ఊహించలేని సమయంలో జరుగుతాయి. చెవులను కలుగ చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని కీర్తనలు 94:9 చెప్పినట్లుగా కేవలం మట్టి జీవితాన్ని మార్చిన దేవుడు తనకు అతి ప్రియమైన నిన్ను ఇంకా అద్భుతమైన రీతిలో నీ జీవితాన్ని మార్చగలడు. God bless you all.